హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బొంబాయి రవ్వతో టేస్టీగా ఉండే ఉప్మాను తయారు చేసుకుందామండి. దీన్నే టొమాటో బాత్ కూడా అంటారు. మన ఫంక్షన్స్‌లో పెడతారు కదండీ టిఫిన్‌గా. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. దీన్ని ఎలాగా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో దాన్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. రవ్వను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటలాడించి తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక చిన్న టొమాటో వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసి తగినంత వాటర్ వేయాలన్నమాట. మనం ఎసరు పెట్టుకుంటాం కదండీ! మనం తీసుకున్న రవ్వకు తగినంత ఎసరు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రవ్వని ఆ ఎసరులో వేసి కొంచెం సేపు ఉడికించాలండి. ఫైనల్‌గా ఈ విధంగా జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఐటెమ్స్ మీ ముందుకు వస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి.